నమస్తే నాగేశ్వర్ గారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకపోతే అసెంబ్లీకి రాను అన్న జగన్ మీద కూటమి నేతలు విమర్శలు చేస్తూనే ఉన్నారు, ఎద్దేవా చేస్తూ ఉన్నారు. రీసెంట్గా ప్రవచనకర్త గరికపాటి కూడా జగన్ వ్యవహార శైలిని, అసెంబ్లీకి రాని తీరును కూడా ఇండైరెక్ట్గా ఆయన కామెంట్ చేశారు సార్. ఒకవైపు ఎన్టీఆర్ గొప్పతనాన్ని ప్రశంసిస్తూనే జగన్ పద్ధతిని ఆయన తప్పుపట్టారు. సో గరికపాటి ఏం మాట్లాడినా సంచలనం కాబట్టి రాజకీయాలకు సంబంధించి ఆయన గతంలో చిరంజీవి గారికి సంబంధించి ఒక మాట మాట్లాడినందుకు అప్పుడు జన సైనికులందరూ కూడా ఆయన్ని ట్రోల్ చేశారు, విమర్శలు చేశారు. ఇప్పుడు జగన్కి యాంటీగా ఆయన మాట్లాడారని చెప్పి వైసీపీ వాళ్ళు ఆయన్ని ట్రోల్ చేస్తున్న పరిస్థితి. సో ఈ వివాదానికి కారణమైన గరికపాటి వ్యాఖ్యలు ఒకసారి విన్నాం బయట. తెలుగుతనం, తెలుగు జాతి అంటే ఆయనకి ఎంత ఇష్టం అంటే ఆచరించి చూపించాడు. 89 నుంచి 94 వరకు ఆయన ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్ష నాయకుడుగా ఆయన పాత్ర ఆయన చేశాడు. నేను అసెంబ్లీకి రాను అని మాట్లాడలేదు, వచ్చాడు ఆయన ఖచ్చితంగా. స్పీకర్ గారు ఉండగా చెప్పుకోవలసిన మాట ఆయన వచ్చాడు. అంత మహానటుడు, అంత మహానాయకుడు ఓడిపోయిన దశలో కూడా అసెంబ్లీకి వచ్చాడు. ఆయన కర్తవ్యం ఆయన నిర్వర్తించి ఇటువంటి వాళ్ళందరినీ నడిపించాడు ఆయన శుభ్రంగా. ఆ దశలో కూడా ఆయన మనోధైర్యాన్ని కోల్పోలేదండి. అంతేకాదు ఆత్మాభిమానాన్ని కోల్పోలేదు, ఆంధ్రాభిమానం కూడా కోల్పోలేదు. 91లో పివి నరసింహారావు గారు నంద్యాలలో పోటీ చేస్తే తెలుగువాడు ప్రధానమంత్రి అవుతున్నాడు, మేం పోటీ పెట్టాం అన్నాడమ్మా 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 అన్నా అన్నా అన్నాడమ్మా అన్నాడమ్మా. మరొక మొగాడు ఉన్నాడా, మరో మనిషి ఉన్నాడా? ఎంత స్వార్థం ఇవాళ రాజకీయాల్లో, ఎంత స్వార్థం. సానుభూతి చూపించవలసిన చోట కూడా పోటీలు పెట్టేస్తున్నారే. ఆయన శుభ్రంగా ఆయన నిలబడితే పివి నరసింహారావు గారి పరిస్థితి వేరుగా ఉండేది. చాలా కష్టం నెగ్గడం అది. అందులో సానుభూతి ఉంది ప్రజలకి, ఈయన పట్ల చాలా సానుభూతి ఉంది. ఈయన ఓడిపోయాడని ఏమవుతాడో తెలియదు, కానీ తెలుగువాడు ఇంతకాలానికి ప్రధానమంత్రి అవుతున్నాడు, నేను అడ్డుపడను, మా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ లేదు అని ప్రకటిస్తే నంద్యాలలో ఎప్పటికీ చెరిగిపోని మెజార్టీ వచ్చింది పివి నరసింహారావుకి. ఎన్టీ రామారావు దయ వల్ల వచ్చింది. గరికపాటి గారు ఎన్టీఆర్ని ప్రశంసిస్తూ ఆయన చెప్పింది వాస్తవం కూడా సార్. పివికి ఎగెనిస్ట్గా ఆయన పోటీ పెట్టలే, తెలుగువాడు కదా అని చెప్పేసి. దాంతోపాటు ప్రతిపక్ష నేతగా ఉండి కూడా ఆయన అసెంబ్లీకి వచ్చారు. కానీ ఇప్పుడు జగన్ అసెంబ్లీకి రావట్లేదు. అంటే జగన్ పేరు ప్రస్తావించలేదు ఆయన, కానీ ఆయన వ్యాఖ్యలు అంటే ఇప్పుడు చాలామంది గరికపాటి రాజకీయాల మీద వ్యాఖ్యానం ఏంటి అని, ఏం నేరమా? గరికపాటి దేశ పౌరుడు, ప్రవచనకర్త గనక ఆధ్యాత్మిక ప్రపంచం నుండి ఓటు వేయడా? ఆయన ఓటు హక్కు లేదా? ఆయనకు భావప్రకటన స్వేచ్ఛ లేదా? ప్రవచనకర్తే కావచ్చు. సో ప్రవచనకర్తకు కూడా రాజకీయపరమైన అభిప్రాయాలు ఉండొచ్చు, రాజకీయపరమైన అభిప్రాయాన్ని వ్యక్తీకరించే హక్కు కూడా ఉంటుంది. సో దాన్ని అదేనేమి అసభ్యంగానో, అమర్యాదకరంగానో, అన్పార్లమెంటరీగానో అంటే అప్పుడు మనం తప్పు పట్టాలి. చాలా డీసెంట్గా ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసే నేరం కాదు కదా. ఇప్పుడు రాజకీయ విశ్లేషకుడైన నాగేశ్వర్ పురాణాల గురించి ఎన్నోసార్లు మాట్లాడాడు, ఎన్నోసార్లు ప్రస్తావించాను. మరి నాగేశ్వర్ పౌరాణిక అంశాలు మాట్లాడినప్పుడు ప్రవచనకర్త రాజకీయాలు మాట్లాడితే నేరం కాదు కదా. ఆ అభిప్రాయంతో అంగీకరించేవారు ఉండొచ్చు, వ్యతిరేకించేవారు ఉండొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు గరికపాటి గారు పివి నరసింహారావుపై పోటీ పెట్టకపోవడం, తెలుగువాడుగా పోటీ పెట్టకపోవడం అనేది చాలా గొప్ప విషయము. అంటే సానుభూతి చూపాల్సిన సమయంలో కూడా సానుభూతి చూపడం లేదు అని ఒక విమర్శ చేశారు. కానీ రాజకీయాల్లో సానుభూతి ఉండదని నాలాంటి వారి అభిప్రాయం. రాజకీయాలంటేనే పోటీ. ఇప్పుడు అటల్ బిహారీ వాజ్పేయి దేశం గర్వించదగ్గ నాయకుడు, రాజకీయాలకు అతీతంగా అందరూ గౌరవం ఇచ్చే నాయకుడు. అటల్ బిహారీ వాజ్పేయి పైన పోటీ పెట్టలేదా? పుచ్చలపల్లి సుందరయ్య గారు సో గన్నవరం నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఆయన మీద పోటీ పెట్టలేదా? ఆయన కమ్యూనిస్టు నేత కదా అని ఎవరైనా ఆయన వ్యతిరేకించే వాళ్ళు ఉన్నారా? మీరు పుచ్చలపల్లి సుందరయ్యను విమర్శించిన ఒక్క రాజకీయ నాయకుడు చూపెట్టు. ఆయన పైన ఏదైనా ఒక చిన్న విమర్శ చేసిన, భారత పార్లమెంట్లో తొలి ప్రతిపక్ష నేతగా సో సామ్యవాద ఋషి అని ఆయన పత్రికలు కొనియాడాయి కదా, మరి ఆయన మీద పోటీ పెట్టలేదా? ఆ మాటకొస్తే ఎన్టీ రామారావుపై కూడా పోటీ పెట్టి కల్వకుర్తిలో ఓడించలేదా? మర్చిపోయాం మనం. సో అందువల్ల రాజకీయాల్లో పోటీ, ప్రజాస్వామ్యంలో పోటీ అనేది నేరం కాదు. ప్రజాస్వామ్యంలో పోటీ అనేది అగౌరవం కూడా కాదు. ప్రజాస్వామ్యంలో పోటీ రెండు రాజకీయ అభిప్రాయాల మధ్య పోటీ తప్ప ఇద్దరు వ్యక్తుల పైన పోటీ కాదు, వ్యక్తుల మధ్య పోటీ కాదు.
ఇది ఇలా నాకు భిన్నమైన అభిప్రాయం ఉండొచ్చు. సానుభూతితో పోటీ చేయడమా చేయకపోవడమా అనే అంశం పైన గరికపాటి గారి అభిప్రాయం ఒకటి ఉండొచ్చు, నాగేశ్వర అభిప్రాయం ఒకటి ఉండొచ్చు. తప్పు కాదు, ఇది సంస్కారవంతమైన విభేదాలు సమాజంలో మంచివి కూడా. అందువల్ల ఇవాళ జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టలేదు కానీ అందరికి అర్థమవుతుంది జగన్కే చురక అని. సో ప్రవచనకర్త చురకను పాజిటివ్గా తీసుకోవాలి జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే ప్రవచనకర్తలు సమాజ హితం గురించి చెప్తున్నారు అని భావించి దాన్ని ఒక సందేశంగా తీసుకొని హితోపదేశంగా తీసుకొని అసెంబ్లీకి పోవడం మంచిది తప్ప ట్రోల్ చేయడం ఎందుకు. ఎన్టీ రామారావు నిజమే కదా, ఓడిపోయిన తర్వాత కూడా ఆయన అధికారం కోల్పోయిన తర్వాత అందులో ఒక అసెంబ్లీ సీట్ నుంచి ఓడిపోయాక కూడా ఆయన తనకు అది అవమానకరంగా ఏం భావించలేదు. ఎందుకంటే ఎన్నికల్లో గెలుపులు ఓటములు సహజము. సో అందువల్ల జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కేసీఆర్ కూడా ఒక్కసారి వచ్చాడు, సో ఇది మళ్ళీ రాలేదు తర్వాత. సో రాజకీయ నాయకులకు అందరికీ ఒక ప్రవచనకర్త సందేశమే అనుకోండి, హితోపదేశమే అనుకోండి. అందువల్ల అయితే సాధారణంగా ఏమవుతుంది అంటే ఒక ఫీల్డ్ వాళ్ళు ఇంకో ఫీల్డ్ గురించి మాట్లాడే వరకు కొంత ఆసక్తికరంగా ఉంటుంది. ఎందుకంటే సాహితీవేత్తగా ప్రవచనకర్తగా గరికపాటి గారు అందరికీ తెలుసు. కానీ మీరు గరికపాటి గారి ప్రవచనాలు వినండి, నేను చాలాసార్లు విన్నాను కూడా. ఆయన చాలా సందర్భాల్లో సమకాలీన అంశాలను జోడించి ప్రవచనాలు చెప్పడమే ఆయన యునిక్ సెల్లింగ్ ప్రపోజిషన్. ఆయన యూఎస్పీ ఆయన ప్రత్యేకత ఏంటంటే సాధారణంగా చాలామంది ప్రవచనకర్తలు ఉన్నారు. ఇప్పుడు మనకు చాగంటి గారు ఉన్నారు, మీకు అనేక మంది కూడా ఉన్నారు. సో మిగతా ప్రవచనకర్తలకు గరికపాటి గారికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈయన సమకాలీన అంశాలపై జోడించి నిత్య జీవిత అంశాలతో జోడించి చాలా చమత్కారాలతో చాలా ఆసక్తికరంగా చెప్పడం ఆయన ప్రత్యేకత. మీరు ఎక్కడైనా చూడండి నార్మల్ అంశాలకు కూడా సటైర్ ఉంటుంది. మీకు సటైర్ లేకుండా గరికపాటి గారిది ప్రవచనాలు ఎక్కడా ఉండవు. ఎందుకంటే అది అవధాన ప్రక్రియలో ఒక అంశం. అవధాన ప్రక్రియలో అప్రస్తుత సందర్భము అని ఒక అతను సంబంధం లేని ప్రశ్న అడుగుతాడు. సంబంధం ఉండదు, తరాతోక ఉండదు, దానికి లింక్ ఉండదు, దాన్ని తీసుకొచ్చి అడుగుతాడు. దానికి అప్పటికప్పుడు చమత్కారాన్ని జోడించి వ్యాఖ్యానించాలి. అందువల్ల అవధాన ప్రక్రియలో ఉన్నటువంటి ఒక మౌలికమైన అంశం అది. అందువల్ల ఆయన సహస్రావధాని, శతావధాని, అష్టావధానాలు చేశారు కనుక తన అవధాన ప్రక్రియలో ఉండే ఒక సహజ శైలిని తన ప్రవచన ప్రసంగాలలో కూడా గరికపాటి గారు చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఆసక్తికరం. ఈ లేకపోతే ఈ కాలంలో ప్రజలు ఆధ్యాత్మికమైన అంశాలు, పౌరాణికమైన అంశాలపైన ఈ తరం అంత ఆసక్తిగా చూపని సమయంలో కూడా గరికపాటి గారు ఇంత పాపులర్ ఎందుకయ్యారు డిజిటల్ ప్రపంచంలో కూడా అంటే కారణం ఆ చెప్పే పద్ధతి. చెప్పడం అందరూ చెప్తారు, అర్థశాస్త్రాన్ని కూడా అందమైన టీవీ సీరియల్ లాగా చెప్పాలి అని నేను ఎప్పటికీ అంటూ ఉంటాను. అందువల్ల ప్రవచనాన్ని కూడా విమర్శను, వ్యంగ్యాన్ని, హాస్యాన్ని జోడించి ఆసక్తిని కల్పించే రీతిలో చెప్పడం ఆయన ప్రత్యేకత. అందుకే మీరు గమనించండి, అందులో నేను అసెంబ్లీకి పోను అన్నప్పుడు వ్యంగ్యం కనబడుతుంది, ఎన్టీ రామారావు గురించి ప్రస్తావించినప్పుడు కాస్తంత మిమిక్రీ కూడా కనబడుతుంది. మీరు గమనించండి, అది తప్పు కాదు కదా. అది టు మేక్ సంథింగ్ అట్రాక్టివ్. ఒక నువ్వు అల్టిమేట్గా కళ ఏంటి, భావ వ్యక్తీకరణ అనేది ఆకర్షణీయంగా ఉన్నప్పుడే ఎవడైనా చూస్తాడు, వింటాడు, ఆ తర్వాత భావం అర్థం చేసుకుంటాడు. సో మొదలు నువ్వు ఆ చూసటానికి వినటానికి ఆకర్షణీయంగా లేకపోతే నువ్వు ఎంత గొప్ప సందేశం చెప్పినా అది వాళ్ళ దాకా పోదు కదా. అందువల్ల ప్రజల్లోకి వెళ్ళటానికి అవసరమైన పద్ధతిలో గరికపాటి గారు చెప్తూ ఉంటారు. సో అందువల్ల ఆయన అందరూ తెలిసే నరేంద్ర మోడీ పట్ల ఆయన ఆర్ఎస్ఎస్ పట్ల కూడా చాలా సందర్భాల్లో సానుకూలంగా మాట్లాడారు బహిరంగంగానే. నరేంద్ర మోడీ పట్ల ఈవెన్ లౌకిక తత్వము, మతరాజ్యం పట్ల కూడా ఆయనకు స్పష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి. ఆయన మతరాజ్యం ఉండాలి అని కూడా, మెజారిటీ హిందువులు కనుక భారతదేశం హిందూ రాజ్యంగానే ఉంటుంది అని కూడా అన్నట్లు గుర్తు నాకు. సో అది ఆ అభిప్రాయంతో నాలాంటి వాళ్ళు ఒప్పుకోకపోవచ్చు. ఎందుకంటే అది భారతదేశంలో లౌకిక రాజ్యంగా ఉండాలి అని మన రాజ్యాంగం చెప్తోంది. అనే వాదన నాలాంటి వాళ్ళు చేయవచ్చు. గరికపాటి గారికి అభిప్రాయం ఉండొచ్చు. దాన్ని మనం వీ హ్యావ్ ఎ రైట్ టు డిఫర్. మనం దాన్ని ఇప్పుడు ఆయన భాష పట్ల కూడా ఆయనకు చాలా ఖచ్చితమైన అభిప్రాయం ఉంది. తెలుగు భాష పైన అపారమైన అభిమానం.
అది నాలాంటి వాడికి కూడా చాలా ఆసక్తి తెలుగు పద్యాలు, ఆయన తెలుగు పద్యాలని చెప్పేటువంటి విధానం. కానీ అదే సమయంలో ఇంగ్లీషు వల్ల నాలెడ్జ్ రాదు, ఇంగ్లీషు పట్ల చాలా తీవ్రమైన అభిప్రాయం ఉన్న వ్యక్తి. ఆయన అభిప్రాయం అది. అందువల్ల ఇలా అనేక అంశాలపైన ఆయన అభిప్రాయాలను మనం అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. ఆయన మోడీని చాలా గొప్పగా భావిస్తాడు, చాలామంది నచ్చకపోవచ్చు. కానీ నచ్చే అంశం తీసుకో. ఆయన కూడా ప్రవచనం వేరు, ప్రసంగములో ఉండేటువంటి ఇతర అంశాలు వేరు. ఈ రెండింటిని విడగొట్టి చూడాలి. సో ప్రవచనం నీకు తీసుకో, ప్రసంగంలోని ఇతర అంశాలు తీసుకోకు. ఉప్మాలో మా అమ్మకు ఉల్లిపాయ నచ్చదు, అందువల్ల మా అమ్మకు ఉప్మా తినాలన్నప్పుడల్లా ఆ ఉల్లిగడ్డలు తీసి పక్కకు పెడుతుంది. నాలాంటి వాడికి ఉప్మాలో ఉల్లిపాయ నచ్చవచ్చు, మా అమ్మకు పక్క పెట్టినని నేను తీసుకుంటాను. సో ఎవరికి నచ్చింది వారు, ఎవరికి ఉపయోగపడే వాళ్ళు తీసుకోండి. మన సమాజంలో వచ్చిన సమస్య ఏంటంటే నచ్చని వాటి గురించి అన్వేషిస్తాం, వ్యతిరేకించే వాటి గురించి అన్వేషిస్తాం, అంగీకరించే అంశాలు పట్టించుకోం. ఇప్పుడు ఆయన చెప్పే దాంట్లో చాలా విషయాలు మనం అంగీకరించవచ్చు కదా, దాన్ని అంగీకరించండి, ఏముంది దానికి అలవర్చుకోండి, నేర్చుకోండి, ఉపయోగపడుతుంది. కాదు మనకు భిన్నాభిప్రాయం ఉంది, లీవ్ ఇట్, ఏదో రైట్ టు ఎక్స్ప్రెస్ కదా. ఇప్పుడు నాగేశ్వర్కి మాత్రమే రాజకీయాలు మీద విశ్లేషించే, వ్యాఖ్యానించే హక్కు ఉంది, గరికపాటి నరసింహారావు గారికి లేదు. గరికపాటి గారికి ఒక్కరికే ప్రవచనాలపైన, పురాణాలపైన మాట్లాడే హక్కు ఉంది. సామాజిక, రాజకీయ, ఆర్థిక అంశాలు విశ్లేషించే నాగేశ్వర్కు లేదు అంటే కరెక్ట్ కాదు. అందరికీ అన్నిటిపైన మాట్లాడే హక్కు ఉంది. అది సభ్యత, సంస్కారం, పద్ధతులకు అనుగుణంగా ఉన్నంత కాలం ఎవ్వరమూ అభ్యంతరం చెప్పదు. గరికపాటి గారు ఎప్పుడు కూడా ఆ మర్యాద దాటి అమర్యాదకరంగాను, అభ్యంతరకరంగాను ప్రవచన ప్రసంగాలు చేసిన ఉదాహరణలే తెలియవు. సో అందువల్ల ఆయన పట్ల చిరంజీవి విషయం అదొక సందర్భం వేరు. ఆ సందర్భంలో గతంలోనే వ్యాఖ్యానించారు, అది అయిపోయింది కనుక దాన్ని మళ్ళీ తిరగదోడడం అన్న వల్ల ప్రయోజనం లేదు. బట్ ఆ రోజు కూడా అప్పుడు ఆ సమయంలో కూడా నేను దానిపైన వ్యాఖ్యానించాను. సో దాన్ని మళ్ళీ పునరుద్ధరించాల్సిన అవసరం లేదు. కానీ గరికపాటి గారు రాజకీయ వ్యాఖ్యలు చేశారు కనుక దానిపైన ట్రోల్ చేయడం అనేది అరాచకత్వం కదా. ఎందుకు ట్రోల్ చేయాలి? ఆయన అభిప్రాయం అనేది, మీ అభిప్రాయం మీది అని చెప్పి మీరు ప్రవచనం వినకుండా ఉంటే వినండి, మీరే నష్టపోతారు. సో మీకు ఆయన సాహిత్యం, తెలుగు సాహిత్యం పట్ల మీకు ప్రేమ, అభిమానం ఉంటే వినండి. ఆయన రాజకీయపరమైన భావాలు వ్యక్తీకరించినప్పుడు పక్కకు పెట్టండి, దానికి ఏముంది. అందుకైతే సమస్య ఎక్కడ వస్తుంది అంటే సమాజంలో సోషల్ ఇన్ఫ్లుయెన్సర్స్ అంటారు. సో వివిధ రంగాలలో ఉన్నటువంటి ప్రముఖులు తమ అభిప్రాయాలకు వ్యతిరేకమైన, భిన్నమైన అభిప్రాయాలు చెబితే తమకు నష్టమని భావించిన రాజకీయ కార్యకర్తలు రెచ్చిపోతూ ఉంటారు. సో ఎందుకు అంటే గరికపాటి గారికి సమాజంలో ఉన్న విశాలమైన గుర్తింపు వల్ల ఆయనను అభిమానించే వాళ్ళు అన్ని రకాల రాజకీయ అభిప్రాయాలు కలిగిన వారు ఉంటారు కనుక, సో వారిపైన ఇది ప్రభావం పడుతుందేమో అని కొంతమందికి నష్టపోతున్నాం అనుకున్న వారికి ఉండవచ్చు. కానీ దానికి ఎవరేం చేయలేం కదా. అలాంటప్పుడు మరి ఒక రాజకీయ పార్టీ, గరికపాటి అభిమానులు మమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటారు అని బాధపడితే గరికపాటి వారి మీద కూడా అది రిఫ్లెక్ట్ కావచ్చు కదా. ఆయన ప్రవచనాల్ని ఒక రాజకీయ అభిప్రాయం ఉన్న వాళ్ళు మాకు వ్యతిరేకంగా మాట్లాడగానే పక్కకు పెట్టవచ్చేమో. బట్ ఏదైనా గరికపాటి గారికి హక్కు ఉంది. ఆయన ప్రవచనమే, సాహిత్యమే, ప్రసంగములు చేసిన ఇతర అప్రస్తుత విశ్లేషణలే అనుకోండి, లేదా పౌరాణిక ఆధ్యాత్మిక అంశాలకు సంబంధము లేని సమకాలీన సమాజానికి సంబంధించిన అంశాలు అనుకోండి, యూ టేక్ ఇట్ ఆర్ లీవ్ ఇట్, ఇట్ ఈస్ యువర్ ఒపీనియన్ కదా. కానీ ఆయన మాట్లాడకూడదు, ఆయన మాట్లాడదు మేము ట్రోల్ చేస్తామంటే ఎవరిచ్చారు హక్కు? సో అందువల్ల ఆయన అభిప్రాయం చెప్పుకుంటాడు, మీ అభిప్రాయం మీద చెప్పండి. అదే జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఒక కామెంట్ కూడా చేయలేదు. ఎన్ని విమర్శలు వచ్చినా, ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నా, ప్రజలు ఇబ్బంది పడుతున్నా. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారిపోయింది కాబట్టి ఈ ఏ ఎండకు ఆ గొడుగు పడుతూ ఉన్నారు అని కూడా ఒక పోస్ట్ చూశాను సార్. ఇది అంటే అలా ఆయన ఐదేళ్ల పాటు ఆయన పని రాజకీయ విశ్లేషణ కాదు. అందువల్ల ఆయన సందర్భోచితంగా అప్పుడు ఏమన్నాడో మనకు తెలియదు. సో నేనేమి ఆయన 5 ఏళ్ళ ప్రతి ప్రవచనాన్ని చూసి విని అందులో అన్నాడా లేదో నాకు తెలియదు. ఎందుకంటే అప్పుడున్న సందర్భం ఆయన పని. ఇప్పుడు నాగేశ్వర పనమో రాజకీయాలు విశ్లేషించి రోజు ప్రధాని మాట్లాడతాడు.
నాన్నపైన నువ్వు ఎందుకు మాట్లాడలేని నేను చెప్పవచ్చు. ఆయన ఎట్లే పలుకుతాడు? ఆయన రాజకీయాలు మాట్లాడటానికి ఆయన 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 వృత్తి ప్రవృత్తి రాజకీయాలు మాట్లాడడం కాదు కదా. ఆయన వృత్తి ప్రవృత్తి ప్రవచనము. ఆ ప్రవచనములో ఆయన ఎన్టీ రామారావుగా సినీ నటుడుగా తనకున్న అభిమానాన్ని ఆయన వ్యక్తీకరించాడు. సో ఆయన కొన్ని సందర్భాలు అంటే చాలా విమర్శలు కూడా వచ్చాయి, కొన్ని రకాల వ్యాఖ్యలపై కూడా విమర్శలు వచ్చాయి. రావచ్చు, అది అంటే ప్రవచనకర్త అంటే ఇలాగే ఉండాలి అని మనకు ఒక క్యారికేచర్ మనసులో ఉంటుంది. ప్రవచనకర్త అంటే ఈ ప్రపంచానికి దూరంగా, సో ఆయన మొత్తం ఆధ్యాత్మిక ప్రపంచంలో మబ్బుల్లోనే తిరగాలి అని ఉంటుంది. కానీ ప్రవచనం ప్రజా జీవనంలో పాపులర్ కావటానికి ఆయన ఎంచుకున్న మార్గం అది. నేను అనేది ఏంటంటే గరికపాటి గారు వ్యక్తం చేసిన ప్రతి అభిప్రాయాన్ని మనం అంగీకరించాల్సిన అవసరమే లేదు. ఆ మాటకొస్తే ఎవరి అభిప్రాయాన్నైనా మనం అంగీకరించాల్సిన అవసరం లేదు, నాగేశ్వర అభిప్రాయాన్ని అయినా. కానీ ఆయనకు అభిప్రాయం చెప్పే హక్కు ఉంది అనేది మర్చిపోకూడదు కదా. అది ఫండమెంటల్ రైట్ అనేది. ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ ప్రవచనకర్తలకు ఉండదా? ప్రాథమిక హక్కు కదా. సో రాజకీయాల మీద ఆయన భావాలు వ్యక్తం చేయడం ఆయనకున్న హక్కు అది. సో ఆ మాటకొస్తే ఆయన ప్రవచనంలో చెప్పిన అంశాలపై కూడా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు కదా. ప్రవచనకర్తల మధ్య కూడా ఎలా విశ్లేషించాలి అన్నప్పుడు కూడా భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. సో మనకు ప్రవచనాల్లో కూడా కొన్ని అంశాలపైన భిన్నమైన అభిప్రాయాలు ఉంటాయి. ఉదాహరణకు కర్ణుడిని జన్మ వృత్తాంతము చెప్పినప్పుడు ద్రౌపది నిన్ను 6వ భర్తగా అంగీకరించును అని శ్రీకృష్ణ పరమాత్మ కర్ణునికి చెప్పినట్లుగా మన తెలుగు పౌరాణిక సినిమాల్లో కూడా ఉంటుంది. కానీ నేనే ఒకసారి గరికపాటి ప్రసంగంలో చూశాను, అలాంటిది ఎక్కడా లేదు అని. అది ఈవెన్ తెలుగు కవులు కూడా, మహాభారతాన్ని తెలుగులోకి అనువదించిన మహాకవులు కూడా ఆ భాషా ప్రయోగాన్ని తప్పుగా అర్థం చేసుకున్నారు. వేదవ్యాసుడు రాసిన మూల భారతంలో గుజరాతీ ట్రాన్స్లేషన్లో కరెక్ట్గా ఉంది. ఆ ద్రౌపదిని 6వ భర్తగా స్వీకరిస్తుందని లేదు. కర్ణుని మహారాజు అవుతావు నువ్వు, నిన్ను చక్రవర్తిగా పట్టాభిషేకం చేస్తారు, పుణ్య స్త్రీలు నిన్ను ఆహ్వానిస్తారు ద్రౌపదితో సహా అన్నాడు అని చెప్పి. ఇలా అనేక రకాలమైన అంశాలపైన ప్రవచన పౌరాణికపరమైన అంశాలలో కూడా భిన్నమైన భాష్యాలు ఉన్నాయి. అలాంటప్పుడు రాజకీయాలపైన భిన్నమైన భాష్యాలు ఉండవా? సో దెర్ ఆర్ ఇంటర్ప్రిటేషన్స్. సో మనకు అప్పుడు మహాభారతమే ఉంది, రామాయణాలు ఉన్నాయి, అనేక మూల రామాయణము మూల భారతంతో పాటు అనేక మంది అనేక రకాల వ్యాఖ్యానాలు భాష్యాలు తమ పాండిత్యాన్ని చూపిన వారు ఉన్నారు కదా. సో అందువల్ల దానికి ఇక సామాజిక సమకాలీన అంశాలపైన భిన్నమైన అభిప్రాయాలు ఉండవా? సో ప్రత్యేకత ఏంటి అంటే ఆయన ఓన్లీ ప్రవచనమే చెప్పడు. చాలా సందర్భాల్లో ఆయన అనేక అంశాలపైన తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటాడు. సో ఆ అభిప్రాయాలు చాలా విషయంలో మనకు అంగీకరించవచ్చు, అంగీకరించకపోవచ్చు. ఆయన అభిప్రాయాలు ఇది, ఆయనకు హక్కు ఉంది అని గౌరవించాలి. ఆ అభిప్రాయాలతో వ్యతిరేకించిన ఆయన సాహిత్యం, ఇప్పుడు నాకు గరికపాటి గారిలో బాగా నచ్చేది ఆ సాహిత్యము, ఆ పద్యము, తెలుగు భాష. సో అత్యధికంగా నాకు ఆనందం ఇచ్చేది అది. సో ఆ భాషను గౌరవించు, యూ టేక్ వాట్ ఎవర్ యూ టేక్ ఇట్ కదా. సో అందువల్ల మనకు భిన్నమైనటువంటి అభిప్రాయాలు ఎవరికి ఉన్నా మనం అందులో ఏది సానుకూలమైన అంశము అని తీసుకోవాలి. ఇప్పుడు గరికపాటి గారికి ఉన్న తెలుగు భాషా పాండిత్యాన్ని అయితే ఎవరికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు కదా. తెలుగు పద్యము అంత అందంగా, అంత వినసొంపుగా, అంత అద్భుతంగా చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మనకు చెప్పండి. సో మిగతా అంశాల్లో అన్నాడు వీ విల్ డిఫర్ విత్ హిమ్, మన ఆయనతో విభేదించక మనకు ఎప్పుడు ఉంటుంది కదా. కానీ ఆ విభేదించే సమయంలో గౌరవంగా మర్యాదగా కొంత మనం దాన్ని విభేదించే పద్ధతిలో విభేదిస్తాం. అదే తెలుగు పద్యాన్ని ఆస్వాదించు, ఎంత అద్భుతంగా ఆ పద్యం చెప్తాడని. జాషువా చెప్పిన పద్యం నాకు ఇప్పటికి గుర్తు. చెల్లపల్లి సత్కవీషుండు ప్రసిద్ధుండు వీర శతావధాని అని అద్భుతంగా ఆయనకు సన్మానం జరిగినప్పుడు మాట్లాడినటువంటి చదివినటువంటి పద్యం. సో నా పలుకుల రాని పాదములకు బంగారు గగ్గరతో అలంకృతుడు కావించగా ఇంకేమి కావాలి ఈ కవిత కళావధూటి కిందని అద్భుతం. నాకు ఇంకా పద్యం పూర్తి గుర్తులేదు.
చెలపల్లి సత్కవీషుండు ప్రసిద్ధుండు వీర శతావధాని అని ఆ జాషువా గారి పద్యాన్ని చదివాడు. ఎంత ఆనందంగా ఉంటుంది ఆ పద్యము వింటుంటే. సో అట్లా యు టేక్ సంథింగ్ విచ్ యూ లైక్, లీవ్ సంథింగ్ విచ్ యూ డిస్లైక్. ఇప్పుడు మనం ఒక బఫైకి వెళ్తాం, బఫైకి వెళ్ళినప్పుడు అన్నీ తినాలి అనేటువంటి కక్కుర్తి ఉండదు కదా. అందులో నచ్చింది తింటాం, నచ్చింది వదిలేస్తాం. ఒక బఫైలో ఉండేటువంటి స్వభావము మీడియాను, సోషల్ మీడియాను చూసేటప్పుడు ప్రవచనాల నుంచి విశ్లేషణల వరకు, నేను ఒక్క గరికపాటితో చెప్పడం లేదు, ప్రవచన ప్రసంగాల నుంచి రాజకీయ సామాజిక ఆర్థిక విశ్లేషణల వరకు నచ్చింది తీసుకో, నచ్చింది తీసుకోకు. దట్ ఇస్ కాల్ ద బఫై అప్రోచ్. బఫైకి పోయి అంతే చేస్తావు కదా, నీకు నచ్చింది తింటావు, నచ్చింది పక్క పెడతావు. నీకు నచ్చకపోవచ్చు, ఇంకోరికి నచ్చచ్చు. ఎందుకు బఫైలో 50 ఐటమ్స్ పెడతారు? 50 ఐటమ్స్ ఎందుకు, ఇవన్నీ ఎందుకు పెట్టారు? 4 పెడితే సరిపోతుంది కదా అంటే, నీకు ఆ 4 నచ్చచ్చు, ఇంకో 4 నచ్చచ్చు కదా. ఆ 4 నచ్చిన వాడు అది తింటాడు, నీకు నచ్చి నువ్వు తిను. బఫైలో 50 పెట్టడం అంటే 50 తినమని కాదు, 50 నచ్చమని కూడా అంతకంటే కాదు, 50 తినమనే కాదు. అందువల్ల ప్రసంగాలలో అనేక అంశాలు ఉంటాయి. నీకు నచ్చినాయి తీసుకో, నచ్చని వాటి వదిలేయి. అసలు నచ్చకపోతే మొత్తానికి చూడు, ప్రవచనకర్తలు కూడా ఒక్క గరికపాటి లేడు కదా. నీకు నచ్చకపోతే ఇంకో ప్రవచనం విను. ఆయన ఏం చెప్పడం లేదు, ఫోర్స్ చేయడం లేదు కదా మిమ్మల్ని. నా ప్రవచనమే చూడాలి, నా ప్రవచనమే వినాలి. నచ్చితే చూడు, నచ్చకపోతే చూడు. నాగేశ్వరం విశ్లేషణ చేస్తాను, నాకు నచ్చలేదు అనుకోండి, ఇంకోటి వీడియో విశ్లేషణ చూడండి. సార్ మొత్తం ఈ వీడియోలో వైసీపీ సోషల్ మీడియా వాళ్ళకి, జగన్ వీరభక్తులకి నచ్చంది ఏంటంటే అసెంబ్లీకే రారు అన్న ఒక్క పదం నచ్చలేదు సార్. ఎన్టీఆర్ గారి గురించి ఆయన చెప్పిన మంచి విషయాలు అయితే వాళ్ళకి ఎక్కువ ఉండకపోవచ్చు మేబీ. రైట్ సార్, ఇక నెక్స్ట్ టాపిక్, హైడ్రా రేవంత్ రెడ్డి ఆపరేషన్ చాలా మంచి